హలో! హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే సూపర్‌గా ఉన్నా. మీరంతా కూడా సూపర్‌గా ఉంటారనుకుంటున్నా. చూస్తున్నారు కదా! చాలా ఐటెమ్స్ ఉన్నది. ఈరోజు వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. హ్యూజ్ వ్లాగ్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ పార్సెల్స్‌లో ఉన్న ఐటెమ్స్ ఇది, అది అని కాదు. ర్యాండమ్‌గా అన్ని ఐటెమ్స్ మాట. అంటే మన లేడీస్‌కి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు తెప్పించుకున్నాను. అంటే కమ్మింగ్ మొత్తం అంతా వెడ్డింగ్ సీజనే కదా! సో, వెడ్డింగ్ సీజన్‌కి మనకి అన్ని అవసరాలుంటాయి కదా! జ్యువెలరీ ఏంటి, శారీస్ ఏంటి, హాఫ్ శారీ, రెడీమేడ్ బ్లౌజెస్, మగ్గం వర్క్ బ్లౌజ్, మెటీరియల్స్, ఫుట్‌వేర్స్ ఇంకా అన్నీ మాట. మనకి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు తెప్పించుకున్నాను. అంటే నా గురించే కాకుండా మా ఇంట్లో వాళ్ళ గురించి, ఇంకా మా ఫ్రెండ్స్ సర్కిల్ కొంచెం ఉన్నారన్నమాట. వాళ్ళందరి గురించి కూడా తెప్పించుకున్నాననమాట. అంటే నా అకౌంట్ ద్వారా తెప్పించుకున్నారు. సో, ఇవన్నీ నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ కాదు చెప్పేస్తున్నాను ముందుగానే. ర్యాండమ్‌గా కొన్ని ఐటెమ్స్ అయితే షేర్ చేసుకుంటాను. ఇవి నేను ఓపెన్ చేసి చూసేసాను. అన్బాక్సింగ్ అయితే కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ నేను చూడకపోయాననుకోండి, ఇవి వచ్చి 4 డేస్ అయిపోతుంది. ఆల్రెడీ ఒక 4 డేస్ కాదు 3 డేస్ అయితే అయిపోతుంది. ఇంకా మనకి 7 డేసే కదా రిటర్న్ పాలిసీ ఉన్నది. నేను ఓపెన్ చేయకుండా చూడకపోయాననుకో, కొంచెం లేట్ చేసేస్తే ఆ రిటర్న్ పాలిసీ డేట్ అయిపోతుందన్నమాట. నాకు నచ్చకపోయినా ఉంచేసుకోవడం పడుతుందన్నమాట. దానికేంటి ఈసారి నేను తెప్పించుకుంది నా గురించే కాకుండా బయట వాళ్ళ గురించి కూడా కదా! సో, అందుకనే కొన్నైతే ఓపెన్ చేసి చూసేసాను. ఇంకా ఫస్ట్ ఐటెమ్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకున్నది ఏంటంటే చాలా చిన్న ఐటెమ్. ర్యాండమ్‌గా చూస్తున్నప్పటికి నా చేతికి ఒక చిన్న ఐటెమ్ అయితే వచ్చింది. ఇది ఓపెన్ చేశాక మీరే చూసి నవ్వకండి ఫ్రెండ్స్. ఇది కూడా షేర్ చేసుకుంటారా? ఇలాంటి ఐటెమ్ కూడా తీసుకుంటారా అని. నాకు నచ్చిందన్నమాట. మీకు కూడా చాలా యూజ్‌ఫుల్. చూస్తే మీరే అంటారు చూడండి. ఇది ఏంటిదంటే హెయిర్ విగ్ మాట. యూజ్‌ఫుల్ ఐటమే కదా! మనం ఏదైనా ఫంక్షన్‌కి అటెండ్ అయినప్పుడు ఎంత కాస్ట్‌లీ పట్టు శారీస్ కట్టుకున్నా, ఎన్ని జ్యువెల్లరీస్ వేసుకున్నా తల మీద హెయిర్ లేకపోతే, హెయిర్ స్టైల్ బాగోకపోతే అస్సలు బాగోదు. అంటే షార్ట్ హెయిర్ ఉండి, పల్చగా హెయిర్ ఉన్న వాళ్ళు కొంచెం ఇలాంటివి హెయిర్ యాక్సెసరీస్ యూజ్ చేసుకుంటే ఫుల్ అందంగా ఉంటామట. అంటే మన డ్రెస్సింగ్ ఫుల్ కంప్లీట్ అయినట్టుగా ఉంటది. ఇదేంటంటే చాలా బావుంది ఫ్రెండ్స్. మనం జుడలా వేసుకోవచ్చు, పోనీటెయిల్‌లా కూడా యూజ్ చేయొచ్చుమాట. చూసారా ఎలాస్టిక్ లాగా ఇలాగున్నది. చాలా పొడవుగా ఉన్నది. మన హెయిర్‌కి అంటే మన ఓన్ హెయిర్‌కి కొంచెం రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకొని పైకి పెట్టేసుకొని దాని మీద ఇది పెట్టేసుకుంటే పోనీటెయిల్‌లా యూజ్ చేయొచ్చు. అదే మన హెయిర్ కొంచెం ముడిలా పెట్టేసుకొని దాని మీద చుట్టేసుకుంటే ఒక మెస్సీ జూడాలాగా ముడిలాగా రెడీ అవుతదన్నమాట. చాలా బావుంటది. మన ఏ డ్రెస్ మీదకైనా హెయిర్ స్టైల్ ఇలా చేసుకోవచ్చుమాట. నాకైతే చాలా యూజ్‌ఫుల్ అనిపిచ్చింది. లైట్ వెయిట్, బరువు కూడా లేదు. వాషబుల్ మనం యూజ్ చేసాక మళ్ళీ వాషెస్ పెట్టేసుకోవచ్చు. చూసారా? ఇలా చుట్టేసి పెట్టేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఒకళ్ళ హెల్ప్ కూడా అవసరం లేదు. మన మటుకు మనమే పెట్టేసుకొని తొందరగా క్విక్‌గా కూడా రెడీ అయిపోవచ్చు ఏదన్నా ఫంక్షన్స్‌కి, పార్టీస్‌కి. మీరు గమనించారో లేదో గానీ, ఈ మధ్యన చాలామంది సెలబ్రిటీస్ కూడాను ఈ మెస్సీ జూడా స్టైల్‌ని పట్టు శారీస్ మీద ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అలాగే రెడీ అవుతున్నారన్నమాట ఆ స్టైల్. సో, మనం కూడా అలాగే రెడీ అవుదాంలే అని తెప్పించుకున్నాను. ఇంకా మీకు కూడా యూజ్‌ఫుల్‌గా ఉంటది కదా అని మీతో షేర్ చేసుకుంటున్నానన్నమాట. చాలా బావుంటది ఫ్రెండ్స్. షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి కొంచెం రెడీ అవ్వాలంటే ఎలా రెడీ అవ్వాలి? ఫంక్షన్స్‌కెళ్ళినప్పుడు అలా ఆలోచించే బదులు ఇలాంటిది ఒకటి తీసుకోండి. చాలా తొందరగా క్విక్‌గా రెడీ అయిపోవచ్చు. ఇంకా స్టైలిష్ కూడా ఉంటదన్నమాట. చాలా బావుంటది. ఇదేంటంటే ఫుల్ బ్లాక్ అయితే కాదు. కొంచెం బ్రౌనిష్ కలర్ నేను తెప్పించుకున్నాను. ఫుల్ బ్లాక్ అయినా అంతగా బాగోదన్నమాట. ఇదే బావుంటది. ఎందుకంటే మనలో చాలామంది హెయిర్‌కైతే హెన్నా ప్రిఫర్ చేస్తున్నారు కదా! ఇంకా హెయిర్ కలర్ కూడా కొంచెం బర్గండి కలర్ అయితే మనది అయిపోయింది. దానికి కరెక్ట్‌గా మ్యాచ్ అయిపోద్దిమాట. సో, బ్లాక్ కాకుండా ఈ కలరే కరెక్ట్ సెట్ అవుతది కూడాను. ఇదే కాకుండా నా దగ్గర ఇంకొకటి కూడా ఉంది. ఇది కూడా హెయిర్ యాక్సెసరీయే చూపిస్తాను చూడండి. అయితే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువమాట. ఇందాక చూపించింది 150 దానికన్నా బిలో కాస్ట్ అనుకుంటాను. చూసి సైడ్‌నైతే కాస్ట్ పెడతాను చూడండి. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువే. అయితే ఇది ఇంకా బావుంటది. అంటే ముడి, పోనీటెయిల్ అలా కొంచెం ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇది పెట్టుకోండి. లూజ్ హెయిర్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటది కదా! వాళ్ళకైతే ఇది చాలా బావుంటది ఫ్రెండ్స్. ఇదైతే చాలా బావుంది. నేను ఆల్రెడీ ఇది యూజ్ చేసేసాను. కర్లీ హెయిర్ స్టైల్‌లో వస్తదనమాట. కిందంతా కర్లీగా ఉంటది. పైనంతా ప్లెయిన్‌గా ఉంటది. ఇది కూడా పెట్టుకోవడం చాలా ఈజీయే ఫ్రెండ్స్. మనం యూజ్ చేసినప్పుడు ఏదో ఉన్నట్టుగా తీసేస్తున్నాను. అంటే మన ఫంక్షన్‌కెళ్ళినప్పుడు పెట్టుకున్నాను. అసల పెట్టుకుంటే అంటే మనకి రోజు చూసిన వాళ్ళకైతే తెలిసిపోతది. ఎప్పుడైనా కొత్తగా చూసుంటారు కదా! ఫస్ట్ టైమ్ చూస్తారు కదా! వాళ్ళకైతే అసలు అర్థమే కాదు. ఇది మన హెయిరే అనుకుంటారు. అంటే మన హెయిర్ కలర్‌లో కరెక్ట్‌గా మన ఎగ్జాక్ట్ మన హెయిర్ కలర్ ఏంటుందో ఆ కలర్ తెప్పించుకుంటే సరిపోతది. ఇది మరీ బర్గండి కాదు. కొంచెం బ్లాకిషే ఉన్నది. పర్వాలేదు. అంటే నా హెయిర్ కరెక్ట్‌గా సరిపోయినట్టు ఈ కలర్ తెప్పించుకున్నాననమాట. అక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి. కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. దానికి బట్టి మనం తెప్పించుకోవాలి. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువన్నాను కదా! ఇది 400 ఆర్ సంథింగ్ ఎంతకొచ్చింది. ఇంకా దీనికి 3 క్లిప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ క్లిప్స్‌తో మనం పెట్టుకోవాలన్నమాట. సగం హెయిర్ పైకెత్తి పెట్టి కింద నుంచి పెట్టుకోవాలి. ఇక్కడ ఉంటది. ఇక్కడ చూసారా అక్కడ నేను కార్డ్‌బోర్డ్ చూపిస్తున్నాను.
దాని మీద మొత్తం ఫిగర్స్‌తో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అలాగ ఉందన్నమాట. దాన్ని ఫాలో అయిపోయి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా పెట్టేసుకోవడమే. చాలా ఈజీ. ఈ రోజుల్లో అందరూ యూజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. నాకు తెలిసి మీలో చాలా మందికంటే ఈ వీడియో చూసిన వాళ్ళకి చాలా మందికి దీని గురించి తెలిసే ఉంటది. ఎవరికైనా తెలియకపోయి ఉంటే వాళ్ళకి యూజ్‌ఫుల్‌గా ఉంటదని షేర్ చేస్తున్నాను అనమాట. చాలా వరకు అందరూ ఇవే యూజ్ చేస్తారు. ఎందుకంటే అందరికీ సేమ్ ప్రాబ్లమ్ హెయిర్ ఊడిపోతుంది. పల్చటి హెయిర్. సో, ఎక్కడికైనా ఫంక్షన్స్‌కెళ్ళినప్పుడు మన హెయిర్ మన స్టైల్ చేసుకుంటే అంత అందంగా ఉండట్లేదు కదా! సో, ఇలాంటి ఒక హెయిర్ యాక్సెసరీస్ ఇంట్లో పెట్టుకొని ఎక్కడికైనా ఫంక్షన్‌కెళ్ళినప్పుడు రెడీ అవుతే మొత్తం ఫుల్ డ్రెస్సింగ్ రెడీ అయిపోతామన్నమాట. చాలా బాగా అందంగా కనబడతాము. లేడీస్‌కైనా, జెంట్స్‌కైనా తల మీద హెయిర్ లేకపోతే అస్సలు అందంగా ఉండం కదా! ఆ ఉన్న కాస్త వెంట్రుకలకి ఇలాంటిది ఒక విగ్ పెట్టుకొని ఇంకా కొంచెం అందంగా రెడీ అయితే సూపర్‌గా ఉంటామట. ఎలాంటి శారీ కట్టుకున్నా, ఎలాంటి జ్యువెలరీ పెట్టుకున్నా హెయిర్ అందంగా డెకరేట్ చేసుకుంటే, అలంకరించుకుంటే చాలా అందంగా కనబడతాం. అవునంటారా? కాదంటారా? మీరెవరైనా తీసుకుంటే కంపల్సరీ కామెంట్ బాక్స్‌లో నాతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ ఐటెమ్ చెప్పాను కదా! పెళ్ళిళ్ళ సీజన్ ఉంది. వెడ్డింగ్ సీజన్ ఉంది. కావాల్సిన ఐటెమ్స్ అన్నీ తెప్పించుకున్నానని. మంచిగా డ్రెస్సింగ్ అయినప్పుడు ఫుట్‌వేర్ కూడా చాలా బావుండాలి కదా! మంచి స్టైలిష్ శాండిల్స్ అయితే వేయాలి. సో, ఫస్ట్ టైమ్ మాట ఇలాగ ఆన్‌లైన్ నుంచి నేను చెప్పల్స్ తెప్పించుకున్నాను. సూపర్‌గా ఉంది ఫ్రెండ్స్. చాలా బావున్నాయి. కలర్, క్వాలిటీ చాలా బావుంది. చాలా లైట్ వెయిట్‌గా ఉంది. చాలా బావుందన్నమాట. ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైజే. పెడతాను సైడ్‌న. ఇందులో చాలా కలర్స్ ఉన్నది. ఆప్షన్ కలర్స్ అయితే. బట్ నేనైతే కాపర్ కలర్ తెప్పించుకున్నాననమాట. ఇది కొంచెం డీసెంట్ లుక్ ఉంది. చాలా బావుంది. ఇందులో కలర్స్ మెరూన్, బ్లాక్, గోల్డ్ కలర్ ఇంకా ఇదో కలర్ ఉన్నది. 4 కలర్స్ అనుకుంటాను. నాకైతే ఇది నచ్చింది. కొంచెం డీసెంట్‌గా ఉంది. చాలా బావుంది. ఇక్కడ చూసారా ఎంత కుషనీగా ఉంది. చాలా బావుందన్నమాట. ఇలాగుంటే మనకేంటంటే ఎంతసేపు నడిచినా వేసుకుని కొంచెం పాదాలు నొప్పి రాదన్నమాట. హీల్ కూడా మరీ ఎక్కువగా ఏం లేదు. 1 ఇంచ్ వరకైతే ఉంది. చాలా లైట్ వెయిట్‌గా ఉంది. ఇంకా ఇక్కడ స్టోన్ వర్క్ లాగా ఒకటొచ్చింది. వైట్ స్టోన్ వర్క్ లాగా వచ్చింది. చాలా షైనింగ్‌గా ఉంది. చాలా బావుంది. మీకు వీడియోలో ఎలా కనబడుతుందో తెలీదు. చాలా బావుంది ఫ్రెండ్స్. ఇందులో నాకు మెయిన్‌గా నచ్చడం ఏంటంటే లైట్ వెయిట్ ఉంది. కుషనీగా ఉందన్నమాట. ఇంకా కింద వైపు గ్రిప్పింగ్ కూడా చాలా బావుంది. స్లిప్ అయిపోకుండా అలాగుందన్నమాట. బ్రాండెడ్ అయితే కాదు. నాన్ బ్రాండెడే. బట్ చాలా బావుంది. క్వాలిటీ అయితే చాలా బావుంది. గ్రిప్పింగ్ ఉన్నది. సైజెస్ ఏమో 6-9 వరకి అవైలబుల్‌గా ఉంది. కలర్స్ కూడా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇందులో ఇంకోటి నాకు నచ్చడం కారణం ఏంటంటే, ఈ బెల్ట్ దగ్గర లోపల నుంచి కాటన్ ఉంది. పైనుంచి సాఫ్ట్ లెదర్ మాట. ఈ కాటన్ ఉండడం మనకేంటంటే చెమట పట్టదు కాలికి. చెమట పట్టి కొంచెం జారినట్టుగా ఉంటది కదా! ఒక్కొక్కసారి కొంతమంది కాలికి ఎక్కువ చెమట పట్టేస్తుంటది. సో, అలాంటిది ఒకటి ఉండదు. ఇంకేంటంటే చెమట పడితే ర్యాషెస్ కూడా వస్తదన్నమాట. ఇది అబ్జర్వ్ చేసేస్తది మనకి. కాటన్ ఉన్న వల్ల ఆ స్వెట్‌ని అబ్జర్వ్ చేసేస్తది. సో, ఇదొకటి ఉన్నది. అందుకే నాకిది నచ్చేసిందన్నమాట. నచ్చితే మీరు కూడా తీసుకోండి ఫ్రెండ్స్. చాలా బావుంది. ఇంత తక్కువ రేట్‌లోని సమ్ 350 అలా అనుకుంటాను. కరెక్ట్ రేట్ అయితే నాకు గుర్తులేదు. పెడతాను పక్కన చూడండి. కోడ్ కూడా పెడతాను. చాలా బావుంది. క్వాలిటీ అయితే చాలా బావుంది. బయట తీసుకుంటే ఇంతకంటే ఎక్కువ కాస్టే ఉంటదనుకుంటాను. ర్యాండమ్‌గానే ఐటెమ్స్ అన్ని షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అయితే చూసారు కదా! చాలా ఉన్నాయి. నా చేతికి ఏం దొరికితే అది నేను షేర్ చేసుకుంటున్నాననమాట. ఫస్ట్ అయితే హెయిర్ యాక్సెసరీస్ వచ్చింది. తర్వాత ఫుట్‌వేర్స్ వచ్చింది. ఇప్పుడు ఇది అనార్కలి చూడీదార్ అనుకుంటున్నాను. అనార్కలి చూడీదారే. ఇదేంటంటే రెడ్ కలర్ చూడిదార్ మాట. అనార్కలి చూడిదార్. చాలా బావుంది. క్వాలిటీ అయితే చాలా బావుంది. బట్ కలర్ కొంచెం డిఫరెంట్ వచ్చిందన్నమాట. నేను తెప్పించింది డార్క్ టొమాటో రెడ్ అక్కడ కలర్ ఆప్షన్ ఇస్తారు కదా మనకి. డార్క్ టొమాటో రెడ్‌లో నేను సెలెక్ట్ చేశాను. బట్ రావడం కొంచెం మెరూన్ రెడ్‌లో వచ్చింది. మరి మీకు వీడియోలో ఎలా కనబడుతుందో కెమెరాలోని మెరూన్ రెడ్ షేడ్‌లో వచ్చిందన్నమాట. ఇంక అంతా చాలా బావుంది. క్వాలిటీ ఏంటి యోక్ పార్ట్ దగ్గర గోల్డెన్ కలర్ వచ్చింది చూసారా? ఇదైతే సూపర్‌గా ఉంది ఫ్రెండ్స్. చాలా బావుంది. చిన్న చిప్స్‌తో థ్రెడ్ వర్క్ మాట చేశారు. గోల్డెన్ థ్రెడ్ వర్క్‌తో చేశారు. నీట్‌గా ఫినిషింగ్ చాలా బావుందన్నమాట. ఇంకా డ్రెస్ అంతా లైనింగ్ క్లాత్ వచ్చింది. ఆర్మ్స్ ఏమో 3/4 ఆర్మ్స్. 3/4 స్లీవ్స్ వచ్చింది. ఆర్మ్స్ కాదు 3/4 స్లీవ్స్ అయితే వచ్చింది. స్లీవ్స్‌కైతే లైనింగ్ క్లాత్ లేదు. బాడీ పార్ట్ మొత్తం లైనింగ్ క్లాత్ ఉన్నది. లైనింగ్ క్లాత్ ప్యూర్ కాటన్ అయితే కాదు. చూపిస్తానుండండి. గేర్ చూసారా ఎంత గేర్ వచ్చింది. చాలా పెద్ద గేర్ వచ్చింది. చాలా బావుంది. ఇది ప్యూర్ కాటన్ అయితే కాదు. కొంచెం సిల్క్ మిక్స్డ్ కాటన్‌తో లైనింగ్ అయితే ఇచ్చారు. మిగతాదంతా చాలా బావుంది ఫ్రెండ్స్. ఇలాంటిది ఒక మెటీరియల్ తీసుకొని మనం స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే చాలా ఎక్కువ కాస్టే పడతది కదా! ఇంకా దీనికి బాటమ్ వేర్ అయితే లేదు మాట. 2 పీస్ ఇది. చున్నీ ఇంకా ఆహ్, టాప్ టాప్ మాట. కుర్తీ ఇంకా చున్నీ వచ్చింది. దుపట్టా వచ్చింది. బాటమ్ వేర్ అయితే రాలేదు. 2 పీస్ డ్రెస్ 3 పీస్ డ్రెస్ అయితే కాదు. కాస్ట్ ఏమో సమ్ 370 ఎంతో అనుకుంటాను ఫ్రెండ్స్. తక్కువ రేటే కదా! మెటీరియల్ తీసుకొని, లైనింగ్ తీసుకొని, స్టిచ్చింగ్ చేయించుకొని చూడండి ఎంత కాస్ట్ పడతది. ఇంకో విషయం ఏంటంటే దుపట్టా దీనిది పొడవు ఎక్కువ ఉంది. బట్ వెడల్పు ఎక్కువ లేదన్నమాట. వెడల్పు చాలా తక్కువే ఉంది.
1.5 మీటర్ కాదు, ఒక 80 సెంటీమీటర్స్ వెడల్పులోని పెద్ద లెంత్ అయితే పెద్దగా వచ్చింది. ఒక 3 మీటర్స్ లెంత్ అయితే వచ్చింది. చాలా బాగుంది. సరిపోతుంది, దుపట్టా అంత వెడల్పు సరిపోదు, మరీ వెడల్పుగా అయినా మనకు అవసరం లేదు, ఎందుకంటే 1 వే కదా వేసుకుంటాము. ఇంకా ఏదైనా లెగిన్ మ్యాచ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. నేను గిఫ్ట్ ఇద్దామని ఒకరికి గిఫ్ట్ ఇద్దామని తీసుకున్నాను అనమాట. మనకైనా బాగానే ఉంటుంది, ఇంట్లో కాలేజ్ గోయింగ్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకైతే బాగానే ఉంటుంది. 350కి టాప్ చున్నీ వచ్చేస్తుంది. 250 పెడితే ఒక బాటమ్ వేర్ వచ్చేస్తుంది, లెగ్గిన్ వచ్చేస్తుంది. అంటే 550కి ఫుల్ డ్రెస్ అయితే అయిపోయింది కదా. డైలీ వేర్కి అయితే చాలా బాగుంటుంది, రీజనబుల్ కాస్టే కదా. స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే బాబాయ్ చాలా అయిపోతుంది. మెటీరియలే మనకు ఆ కాస్ట్‌కి రాదు. లైనింగ్ ఇంకా మెటీరియల్ ఇంకా యోక్ పార్ట్ అంతా వర్క్ చేయించుకొని ఇంత స్టిచ్చింగ్ చేయించుకుంటే నాకు తెలిసి ఒక 1000 అయితే అయ్యే పోతది. మీకు నచ్చి యూజ్‌ఫుల్ అంటే తీసుకోండి. ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయి. బ్లూ ఉంది, బ్లాక్ ఉంది, గ్రీన్ ఉంది. ఇదొక రెడ్ కలర్ ఒకటున్నది. కోడ్ పెడతాను, కాస్ట్ పెడతాను. మీకు నచ్చితే యూజ్‌ఫుల్ అనిపిస్తే తీసుకోండి. ఇంకా నెక్స్ట్ ఐటెమ్ వచ్చి మన లేడీస్‌కి అందరికీ చాలా చాలా ఫేవరెట్ డ్రెస్ ఇది. ఇదేంటంటారా? ఒకసారి గమనించండి. నైటీ. నిజమా కాదా చెప్పండి ఫ్రెండ్స్? అంత కాస్ట్ పెట్టి పట్టు శారీస్ కొంటాం. కాస్ట్‌లీ శారీస్ అన్నీ కొంటాం. బీరువాలో దాసుకుంటాం. రోజంతా ఈ నైటీలోనే గడిపేస్తాం కదా! మరి అలాంటిది ఒక ఐటెమ్ మన తక్కువ కాస్ట్‌లోనే మంచి క్వాలిటీతో మన ఇంట్లో కూర్చొని షాపింగ్ చేసుకున్న అవకాశం ఉన్నప్పుడు మీతో షేర్ చేసుకుంటే తప్పేముంది? మీకు కూడా యూజ్‌ఫుల్లే కదా! అందుకే నేను నైటీ కూడా షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇది కూడా నేను మీషో నుంచి తెప్పించుకున్నాను ఫ్రెండ్స్. నాకు కూడా తెలీదు ఇలాగా మీషోలో నైటీస్ కూడా దొరుకుతాయని. సో, ఒకసారి ట్రైల్ ఏద్దాంలే అని తెప్పించుకున్నాను అనమాట. తక్కువ కాస్టే పడింది. ఇవి ప్యాక్ ఆఫ్ 2 ఉన్నాయి. సింగిల్ కూడా ఉన్నాయి. నేను ప్యాక్ ఆఫ్ 2 తెప్పించుకున్నాను అనమాట. ఈ బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్, కొంచెం క్రీమ్ కలర్ కాంబినేషన్, ఇంకోటి బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ అనమాట. చాలా బాగుంది. ఫ్రంట్ జిప్ ఓపెనింగ్ చాలా లూజ్ సైజ్ అనమాట. వెడల్పుగా ఉంది. హైట్ బాగా పర్సనాలిటీ ఉన్న వాళ్ళు కూడా సరిపోతాయి. అంటే ఎల్ నుంచి ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్గా ఉంది. చాలా బాగుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ప్యూర్ కాటన్. స్టిచ్చింగ్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకొకటి వాష్ చేస్తాను చెప్పాను కదా, అది కొంచెం లైట్‌గా కలర్ అయితే వదిలింది. కాటన్ కాబట్టి ఫస్ట్ టైం వాష్ చేసినప్పుడు ఎంత మంచి మెటీరియల్ అయినా, ఎంత కాస్ట్‌లీదైనా వదులుతుంది కదా. కొంచెం అయితే కలర్ అయితే వదిలింది. చూసారు కదా, చాలా మెత్తగా ఉంది. చాలా బాగుంది. మరి కొన్నైతే థిక్‌గా దలసరా క్లాత్ ఉంటుంది కదా, అలా లేదు. కొంచెం పల్చగానే ఉన్నది. లైట్ వెయిట్‌గా ఉంది. బాగుందన్నమాట. కాటన్‌లో కొన్నేంటంటే దలసరగా ఉంటుంది క్లాత్. అలాగైతే కొంచెం రఫ్‌గా అనిపిస్తుంది కదా, అలా లేదు. కొంచెం పల్చగా ఉండి సాఫ్ట్‌గా ఉంది. కలర్ ఆప్షన్ ఉంది. ఇంకా సైజ్ ఆప్షన్ ఉంది. ఇంకా సెట్ ఆఫ్ 2 ఉంది. సింగిల్‌గా కూడా ఉన్నది. మీకు నచ్చితే తీసుకోండి. సైడ్‌న కోడ్ పెడతాను, దాన్ని బట్టి తీసుకోండి. ఇంకా నెక్స్ట్ ఐటెమ్ వచ్చి ఒక కుర్తీ. కాటన్ కాదు, రేయాన్ మిక్స్డ్ కాటన్ కుర్తీ మాట ఇది. అంటే కాటన్ మిక్స్డ్ రేయాన్ కుర్తీ. చాలా సాఫ్ట్‌గా ఉంది. మెటీరియల్ చాలా సాఫ్ట్‌గా ఉందన్నమాట. ఫుల్ రేయాన్ అయినా నలిగిపోదు. తొందరగా నలిగిపోతుంటా ఉంటది. కొంచెం కాటన్ మిక్స్డ్ రేయాన్ అనుకోండి, ఇది తొందరగా నలగదు. బావుంటది. సాఫ్ట్‌గా ఉంది. కాలర్ నెక్ వచ్చిందన్నమాట. ఫ్రంట్ ఓపెన్, యోక్ పార్ట్‌లో చిన్న సిల్వర్ లేస్‌తో ఇలాగా స్టిచ్చింగ్ వచ్చింది. అలాగే స్లీవ్స్ కూడాను 3/4 స్లీవ్స్. ఇంకా ఇక్కడ స్లీవ్స్ దగ్గర కూడాను ఎండ్‌కి చిన్న సిల్వర్ లేస్ తోటి స్టిచ్చింగ్ వచ్చింది. సైడ్ స్లిట్స్ ఉన్నది. ఇందులో కలర్ ఆప్షన్ లేదు. సింగిల్ కలరే ఉన్నది. కలర్ చాలా బాగుందని తీసుకున్నాను. వైట్ లెగ్గిన్‌తో పేరప్ చేసుకోవచ్చు కదా, చాలా బాగుంది. చాలా డీసెంట్ లుక్ అయితే ఉన్నది. వైట్ లెగ్గిన్ ఇంకా వైట్ కాటన్ దుపట్టాతో పేరప్ చేసుకుంటే సూపర్‌గా ఉంటది. మొత్తం మీద చాలా అఫీషియల్ లుక్ అయితే ఉంది ఫ్రెండ్స్. కలర్ ఆప్షన్ లేదు గానీ సైజ్ ఆప్షన్ అయితే ఉన్నది. ఎస్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు అయితే ఉన్నది. మెయిన్‌గా ఏంటంటే మన థీమ్ ఉంది కదా, వెడ్డింగ్ సీజన్ థీమ్. దానికి జర్నీలోకి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటది కదా. కాస్ట్ కూడా చాలా తక్కువే. 250 ఎంతో పడుతుంది. ఇంకా లెగ్గిన్ కాటన్ చున్నీ మన ఇంట్లో ఎలాగో ఉంటది కదా, దాంతో పేరప్ చేసుకుంటే సరిపోతది. ఒక డ్రెస్ అయితే అయిపోతది. నచ్చితే కోడ్ ఇస్తాను. కోడ్ ప్రకారంగా తీసుకోండి. నెక్స్ట్ ఐటెమ్ కూడా ఒక కుర్తీయే. చాలా బాగుంది. దీనికి కలర్ నచ్చి తీసుకున్నాను అనమాట. కలర్ ఇంకా దీని డిజైన్ కూడా నాకు చాలా నచ్చింది. అంటే మోడల్ చాలా నచ్చి తీసుకున్నాను అనమాట. ఆలివ్ కలర్‌లో కాటన్ కుర్తీ ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఈ కుర్తీ ఒకప్పుడైతే ఇన్‌స్టాలో ఇంకా యూట్యూబ్‌లో అయితే భలే హల్చల్ చేసింది. తక్కువ కాస్ట్‌లోని మంచి కుర్తీ అని. అప్పుడు చూసానమాట. ఇప్పుడు తీసుకున్నాను. మనకి అవైలబుల్‌గా ఉంది మీషోలోని. చాలా బాగుంది ఫ్రెండ్స్. ప్యూర్ కాటన్ కుర్తీ. అంటే ప్యూర్ కాటన్ కూడా కాదు, లెనిన్ క్లాత్ లాగా వచ్చిందన్నమాట ఇది. దీని స్టైల్ చూసారా? ఈ స్లీవ్స్ చాలా బాగున్నాయన్నమాట. అంటే ఇది ఎల్బో వరకు రాదు, కొంచెం ఎల్బోకి పైకే వస్తది. ఇంకా నాకు ఈ మోడల్ చాలా ఇష్టం అన్నమాట. ఇది చూసారా, ఇలాగా బటన్ టైప్ లాగా వచ్చింది. ఫోల్డింగ్ టైప్ చాలా బాగుంది. ఇంకా ఒక సైడ్ ప్రింట్ వచ్చిందన్నమాట. ఇది మొత్తం ప్రింట్.
ఫ్రంట్ అంతా బటన్స్ అనమాట. అంటే ఏ లైన్ కుర్తీ అంటారు కదా ఆ టైప్‌లో వచ్చింది. ఓపెన్ కాదు. కుర్తీకి అలాగ బటన్ స్టిచ్చింగ్ అయింది అంతే. ఓపెన్ అయితే కాదు. దీనికి సైడ్ స్లిట్స్ ఉండదు. ఫ్రంట్ స్లిట్ ఒకటే ఉంటది. చూసారా? ఇలాగ వస్తదనమాట. ఫ్రంట్‌కి స్లిట్ వస్తది. ఇంకా బటన్స్ అన్నీ స్టిచ్డ్ మాట. ఓపెన్ అయితే అవ్వదు. పైన ఒక బటన్ అది కూడా ఓపెన్ కాదు. ఓపెన్ లేదు. ఇలాగ వచ్చిందన్నమాట. చాలా బావుంది. దీని కాస్ట్ ఇందాక చూపించిన కుర్తీ కంటే తక్కువ కాస్టే. అది 250 ఎంతోనని కదా! ఇది 180 ఆ రేంజ్‌లో అయితే వచ్చింది ఫ్రెండ్స్. 190, 180 ఆ రేంజ్‌లో అయితే వచ్చింది. చాలా బావుంది. లెనిన్ కాటన్ అని చెప్పాను కదా! లెనిన్ కాటన్ కొంచెం సీ త్రూ ఉంటది కదా! ఇది సీ త్రూ అయితే కాదు. చాలా బావుంది. ఇందులో కూడాను సైజెస్ ఇంకా కలర్స్ అయితే ఆప్షన్ ఉన్నది. నాకు ఇది కొంచెం లైట్ ఆలివ్ కలర్‌లో ఉంది కదా! కొంచెం డీసెంట్ లుక్ ఉందన్నమాట. సో, తీసుకున్నాను. దీనికి బ్లాక్ లెగ్గింగ్‌తో అయినా, వైట్ లెగ్గింగ్‌తో అయినా పెయిర్ అప్ చేసుకోవచ్చు. ఇందాక తీసుకున్న కుర్తీకి దీనికి సేమ్ లెగిన్ అయిపోద్ది కదా! ఎక్స్‌ట్రా ఖర్చు కూడా ఉండదు మనకి. కుర్తీ క్వాలిటీ అయితే సూపర్ ఫ్రెండ్స్. మీకు నచ్చితే తీసుకోండి. కోడ్ పెడతాను సైడ్‌న. స్లీవ్స్ డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్‌గా వచ్చింది కాబట్టి మన దగ్గర ఉన్న కుర్తీస్ కన్నా కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. డిఫరెంట్ లుక్‌తో మనం రెడీ అవ్వచ్చు కదా! నచ్చితే తీసుకోండి. నెక్స్ట్ ఐటెమ్ వచ్చి ఒక 3 పీస్ డ్రెస్ మాట. మొత్తం 3 పీస్ చూడీదార్ ఇది. టాపు, బాటమ్ ఇంకా దుపట్టా. అయితే ఈ డ్రెస్ మీ అందరికీ బాగా అలవాటు ఉన్న డ్రెస్. యూట్యూబ్‌లోని, ఇన్‌స్టాలోని చాలా చూసే ఉంటారు. దీని గురించి ఈ మధ్యన చాలామంది చాలా రివ్యూస్ చేస్తున్నారు. సో, నేను కూడా తీసుకున్నాను అనమాట. ఆలియా కట్ డ్రెస్ ఐడియా వచ్చిందా? ఈ కలర్‌లోని ఆలియా కట్ డ్రెస్ చాలామంది తీసుకున్నారు కదా! సో, నేను కూడా తీసుకున్నాను. బావుంది. చాలా తక్కువ కాస్ట్‌కే వచ్చిందన్నమాట నాకు. తీసుకున్నాను. నాకేదైనా కొంచెం తక్కువ కాస్ట్‌కి మంచి క్వాలిటీ ట్రెండ్‌లో ఉన్నవి శారీస్ అయినా, డ్రెసెస్ అయినా ఏదైనా ఒక మన ఇంటికి కావాల్సిన ఐటెమ్స్ అయినా దొరికితే నేను తీసుకుంటే కంపల్సరీ నేను మీతో షేర్ చేసుకుంటాననమాట. అందులో ఇదొక ఐటెమ్. చాలా రోజుల నుంచి చూస్తున్నాను అందరూ రివ్యూస్ చేస్తున్నారు, తీసుకున్నారు. సో, నేను కూడా నాకు కొంచెం తక్కువ కాస్ట్‌కే వచ్చినప్పుడు తీసుకున్నాను. మేబీ ఇప్పుడు ఈ వీడియో చూసినోళ్ళు చాలామంది తీసుకునే ఉండుంటారు. ఆల్రెడీ తీసుకుని ఉంటారు. మీకు యూజ్‌ఫుల్లో మరి కాదో తెలీదు. నాకు తక్కువ కాస్ట్‌కి వచ్చిందని నేను ఈ డ్రెస్ మీతో షేర్ చేసుకుంటున్నాననమాట. సమ్ ఎంత 450 సమ్ ఆ రేట్‌కే వచ్చింది. బిలో 500కే వచ్చింది ఫ్రెండ్స్ ఇది. నేనేంటంటే ఏదైనా అక్కడ స్టార్స్ చూస్తాను. ఎంతమంది తీసుకున్నారు, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎన్ని స్టార్స్ వచ్చింది చూసి తీసుకుంటానన్నమాట. ఇక్కడ నాకు కాస్ట్‌తో సంబంధం లేదు. క్వాలిటీతో సంబంధం అని చాలా సార్లు చెప్తుంటాను కదా! నేను ఏదైనా ఆన్‌లైన్ నుంచి తెప్పించుకున్నప్పుడైతే ఫస్ట్ తక్కువ కాస్ట్‌కే వెళ్తాను. అదే మనం మామూలు షాప్‌లో తీసుకుంటే హై కాస్ట్‌కి వెళ్తాను కానీ, ఆన్‌లైన్‌లో తెప్పించుకున్నప్పుడు ముందు తక్కువ కాస్ట్‌కే వెళ్తాను. ఎక్కువ స్టార్స్, ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారు కదా! ఆ ఐటెమ్ పిక్ చేసుకుంటానన్నమాట. అందులో ఇదొక ఐటెము. నాకు నచ్చితే అనిపించిందనుకోండి మీతో కంపల్సరీ షేర్ చేసుకుంటాను. అలాంటిదే ఈ డ్రెస్. ఇంతకుముందు దీనికోసం రివ్యూ చేసినోళ్ళందరూ 600, 700, 800 ఆ రేంజ్‌లోనే రివ్యూ చేశారు. మనమే తక్కువ కాస్ట్‌లో రివ్యూ చేస్తున్నాము. సో, మీకు కూడా హెల్ప్‌ఫుల్‌గా ఉంటదని చేశానన్నమాట. నచ్చితే తీసుకోండి. నాకు 400 చెప్తున్నాను కదా! 500 బిలోకే వచ్చింది. క్వాలిటీ అయితే సూపర్‌గా ఉంది. మెటీరియల్ ఏమో కాటన్ మిక్స్డ్ రేయాన్ క్లాత్. ఫుల్ రేయాన్ కాదు, ఫుల్ కాటన్ కాదు. చాలా బావుంది. సాధారణంగా నాకు ఈ నాన్ బ్రాండెడ్ డ్రెసెస్‌లోనేంటంటే టాప్ సరిపోతది. బాటమ్ సరిపోదు. బాటమ్ పట్టేస్తదనమాట. ఈ డ్రెస్‌కైతే బాటమ్ కూడా సరిపోయింది. అంత బావుంది. చాలా బావుంది ఫ్రెండ్స్. గేర్ కూడా చూసారా చాలా పెద్ద గేరొచ్చింది. అట్లా గేర్‌తో సంబంధం లేదు. ఎందుకంటే సైడ్ స్లిట్స్ ఉంటది కదా! ఆలియా కట్ డ్రెస్‌కి. బావుంది. అంటే కంఫర్ట్‌గా ఉందన్నమాట డ్రెస్ అయితే. దుపట్టా క్వాలిటీ అంత బావుందనైతే అనను. పర్వాలేదు. ఈ కాస్ట్‌కి 450 కాస్ట్‌కి 3 పీస్ డ్రెస్ దుపట్టా ఆ క్వాలిటీకే వస్తది. క్వాలిటీ మీన్స్ సైజ్ మాట. సైజ్ పెద్దగా రాలేదు. 2:30, 2:30 అనుకుంటాను. మనకి 3 మీటర్లయితే పెద్ద చున్నీ వస్తది కదా! అలాగైతే రాలేదు. ప్యాంట్ ఇలాగ ఎలాస్టిక్ వచ్చింది నడుము దగ్గర. చూసారా ఎంత లూజ్ ఉంది. చాలా లూజ్‌గా ఉంది. ఇంకా కింద కూడా సిల్వర్ లేస్ తోటి ఇలాగా స్టిచ్చింగ్ అయిందన్నమాట 3 లైన్స్‌తో. నీట్‌గా ఉంది. చాలా బావుంది. యాంకిల్ లెంత్ ఫుల్ ప్యాంట్ కాదు. యాంకిల్ లెంత్ వచ్చిందన్నమాట. చాలా బావుంది. అంటే ఫుల్ డ్రెస్ వేర్ చేస్తే చాలా నీట్‌గా ఉంది. సైడ్‌న పిక్ పెడతాను చూడండి. ఇందులో సైజెస్ కూడాను ఎల్ నుంచి ట్రిపుల్ ఎక్స్‌ఎల్ వరకు ఉందన్నమాట. చాలా పెద్ద సైజెస్ వరకే మనకి అవైలబుల్‌గా ఉంది. నచ్చితే తీసుకోండి ఫ్రెండ్స్. కోడ్స్ పెడతాను. అన్నిట్లి కోడ్స్ అయితే పెడతాను. డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతాను. స్క్రీన్ మీద కూడా వీలైతే పెడతాను తీసుకోండి. ఇదిగోండి దుపట్టా చూసారా? వెడల్పు ఉన్నది. పొడవైతే పెద్దగా లేదు. అంటే వన్ వేకే సరిపోతది. 2 వేస్ ఏసుకుంటే సరిపోదు. వన్ వే స్టైల్ చేసినప్పుడు ఓకే మనకి. దీనికి కూడా సిల్వర్ లేస్‌తో ఇలాగా 4 సైడ్స్ స్టిచ్చింగ్ వచ్చిందన్నమాట. క్వాలిటీ బావుంది. మెత్తగా ఉంది. ఇందాక నేను చెప్పింది క్వాలిటీ అంటే సైజ్ విషయం అనమాట. వన్ వే చున్నీకైతే ఓకే. 2 వేస్‌కైతే కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి అంటే నేను 5'7" ఉంటాను కదా! నాకు కొంచెం పొట్టి అనిపించిందన్నమాట. వన్ వే వేసుకుంటే సరిపోయింది. చాలా బావుంది.
కొంచెం షార్ట్ అంటే 5'5" అలా ఉన్న వాళ్ళకైతే ఓకే. కొంచెం అంతకంటే కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి 2 వేస్‌కైతే బాగోదు. అదనమాట ఫుల్ ఈ డ్రెస్ డీటెయిల్స్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇన్ని ఐటమ్సే. ఇంక ఇంతే మాట. అంటే వీడియో కొంచెం లెంతీగా అయిపోతుంది కదా! మీకు కూడా బోరింగ్‌గా ఉండకూడదు. మిగతా ఐటమ్స్ అన్ని నేను కమింగ్ వీడియోలోనే త్వరలోనే నేను మీతో షేర్ చేసుకుంటా. బీ ట్యూన్డ్ విత్ ఛానల్ ఫ్రెండ్స్. కమింగ్ వీడియోలోనే అన్నీ షేర్ చేసుకోబోతున్నాను. చెప్పాను కదా, జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ తెప్పించుకున్నాను. అవన్నీ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. అన్ని కొత్తవి జ్యువెలరీ అయితే అన్నీ న్యూ మాట. మీషోలో వచ్చిన కొత్త పీసెస్ తెప్పించుకున్నాను. తొందరగానే షేర్ చేసుకుంటాను. మళ్ళీ మీకు అవి మీరు సెర్చ్ చేస్తున్నప్పుడు మీకు కోడ్స్ కనబడదు కదా, మళ్ళీ రాంగ్ కోడ్ పెట్టానంటారు. సో కంపల్సరీ త్వరలోనే షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సీ యూ నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో. అంతవరకు బాయ్.